పేరు విలియం శ్రీకాంత్. నేను ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందుకని ఎలక్షన్ కమిషన్ వారు నాకు కోకోనట్ ఫామ్ గుర్తుని కేటాయించడం జరిగింది. కొబ్బరి చెట్ల గుర్తు నాకు కేటాయించారు. అలాగే నేను ఈరోజు మొదటిసారి మీ ముందుకు రావడం జరిగింది. అలాగే ఇంకొక మాట చెప్పాలంటే ఇది మొదటిసారి మాత్రమే. ఇక మీద ఎప్పుడూ మేము ప్రజల్లోనే మా ప్రయాణాన్ని కొనసాగిస్తాము. మా చివరి లక్ష్యం ఏమిటంటే ప్రజలందరూ ప్రశాంతంగా జీవించడమే మా ఏకైక లక్ష్యం. దానికోసం కొన్ని విధానాలను రూపొందించుకున్నాము. వాటన్నింటినీ ఒక సిద్ధాంతంగా పొందుపరిచి మేము ఈ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఈ ఎన్నికలని మొదటి మార్గంగా ఎంచుకున్నాము. మేము గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే వివిధ ప్రాంతాల్లో పర్యటించాము. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించాము. అందరూ కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. అలాగే మాకున్న విజ్ఞానంతో మేము స్కూల్లో కాలేజీల్లో మేము నేర్చుకున్న విజ్ఞానంతో మాకు తెలిసినంతలో వారికి సహాయపడగలిగాము. మా సహాయం కొంతవరకు మాత్రమే ఉపయోగపడింది. కానీ కొన్ని చాలా కొత్త సమస్యలను పరిష్కరించాలంటే దానికి ప్రభుత్వంతో ఖచ్చితంగా కావాల్సింది. కొన్ని వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలన్నా, వ్యవస్థను బలంగా చేయాలన్నా దానికి రాజకీయ మార్గమే ఖచ్చితంగా మార్గం అని అనుకున్నాము. ఇప్పుడున్న పార్టీలు ఇవన్నీ మేము వాటి సిద్ధాంతాలని వాటిని బేరీజు వేసినప్పుడు ఇక ఏమి కూడా వాటిని రూపుమార్చడానికి కానీ బలంగా తయారు చేయడానికి కానీ ఉపయోగకరంగా లేవని మేము మా ఈ సొంత ప్రయాణాన్ని మొదలు పెట్టాము. నాతో పాటు 5 సంవత్సరాల కాలంలో ఒక 60 మంది వరకు మేము కలిసి పనిచేశాము. వారందరూ కూడా ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తూ ఉన్నాము. సమయం లేకపోవడం వల్ల ఒక రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయించలేకపోయాము. ఈ ఎన్నికల తర్వాత మేమందరం కలిసి ఒక బలమైన రాజకీయ పార్టీని నిర్మించాలనుకుంటున్నాము. చివరిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ సమాజంలో చాలా వ్యత్యాసం ఉంది. ధనికులు పేదలు అంటూ ధనిక వర్గాలని పేద వర్గాలను విభజించారు. అలాగే అణగారిన వర్గము అధికారి వర్గము అని చెప్పి సమాజాన్ని విభజించారు. వీటన్నిటి మధ్య వ్యత్యాసం తగ్గించాలంటే కొన్ని ప్రణాళికలు ఖచ్చితంగా కావాల్సిందే. దానిలో భాగంగానే నవభారత నిర్మాణాన్ని చేపట్టాము. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడున్న ఏ పార్టీలు కూడా ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అయితే ఏ పార్టీ నీకు ఓటు హక్కు లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఏదో ఒక పార్టీలో సభ్యుడు అని చెప్పి నిరంతరం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అది ఒక సమాజంలో ఒక మనిషి జీవించడానికి అతనికి